నర్సివేషంలో శిశువు కిడ్నాప్ అట. అర్ధరాత్రి తల్లి ఒళ్ళో నిద్రిస్తుండగా ఎత్తుకెళ్లిన మహిళ పోలీసుల అదుపులో. నిందితురాలు కృష్ణా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన. ఇక పాపను ఎత్తుకొని పోతుంది. బందర్ ఆసుపత్రి 7 సిబ్బందిపై ఏటు. దీని సందర్భంగా కృష్ణా జిల్లా మంచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో మగ శిశువు కిడ్నాప్ అయింది. శ్రీకాకుళానికి చెందిన స్వరూపారాణి అనే మహిళ గత 3 రోజుల కింద బిడ్డకు జన్మనిచ్చింది. నర్సువేషంలో గైనిక్ వార్డులోకి నర్సువేషంలో ప్రవేశించిన ఓ మహిళ శనివారం అర్ధరాత్రి సుమారు 1:30 ప్రాంతంలో వచ్చి అమ్మఒడిలో నిద్రిస్తున్న శిశువును ఎత్తుకెళ్లిపోయింది. బిడ్డ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లి విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది తీసుకెళ్లారు. పోలీసులకు సమాచారంతో కిడ్నాప్ గురైన శిశువు జాడను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. మచిలీపట్నం రామానాయుడుపేట చెరుకు రసం అమ్మే మహిళా శిశువును ఎత్తుకెళ్లినట్టు నిర్ధారణకు వచ్చారు. మచిలీపట్నం రామానాయుడుపేటలో చెరుకు రసం అమ్మే మహిళే నర్సు వేషంలో వచ్చి ఒక మగబిడ్డని తల్లి ఒళ్ళో పడుకున్న మగబిడ్డను ఎత్తకపోయిందట. అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో సీసీ ఫుటేజీల ఆధారంగా ఈ ఫోటోలు వచ్చినాయి. మన హాస్పిటల్ సిబ్బంది పైన కూడా 7 మంది పైన వెయిట్ చేశారట. ఎందుకంటే హాస్పిటల్ సిబ్బంది హాస్పిటల్లో ఉన్న ఎవరో ఒకరు అండ లేకుండా ఎవరో ఒకరు హామీ లేకుండా అంత ఈజీగా మారు వేషంలో వచ్చి హాస్పిటల్లోంచి కిడ్నాప్ చేయడం అనేది అంత ఈజీ కాదు. దీని వెనకున్న మిస్టరీ ఏంది, దీని వెనక అండ ఎవరి అండ ఉంది, హాస్పిటల్కి సంబంధించిన ఎంప్లాయీస్ది, ఈమెకి ఎందుకు ఎత్తకెళ్ళింది అనే విషయాలు ఎంక్వైరీలో తేలాల్సింది. మొత్తానికైతే పాపం ఇంకా ఆ బాబు దొరకలే. ఆ తల్లి రోదన పడుతుందట. మొత్తానికి మారువేషంలో వచ్చి ఇది కూడా ఒక దందా అయిపోయింది. ఎత్తకపోవటం అనేది, కిడ్నాప్ చేయటం చిన్న పిల్లలు.